జెఫన్యా 1వ అధ్యాయము. యూదారాజుగు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఏమీ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరనూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. ఇదే యెహోవా వాక్కు. నా హస్తమును యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసేదను. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయవారిని నేను నిర్మూలము చేసేదను. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. ప్రభువైన యెహోవా దినము సమీపమాయను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచున్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించున్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారినందరినీ నేను శిక్షింతును. మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోను బలాత్కారముతోను నింపు వారిని ఆ దినమందు నేను శిక్షింతును. ఆ దినమందు మస్త్యపు గుమ్మములో రోదన శబ్దమును పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడను. కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు. కనానీయులందరూ నాశనమైరి ద్రవ్యము సమకూర్చుకొనిన వారందరూ నిర్మూలము చేయబడిరి. గనుక మక్తేషు లోయ నివాసులారా అంగలార్చుడి. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకొను వారిని శిక్షింతును. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును. వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురం ఉండరు. ద్రాక్ష తోటలు నాటుదురు గాని వాటి రసమును పానము చేయరు. యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యొద్ద ఘోషణయు బాకానాదమును వినబడను. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపవచ్చున్నాను. వారు గ్రుడ్డి వారి వలె నడిచెదరు. వారి రక్తము దుమ్ము వలె కారును. వారి మాంసము పెంట వలె పారవేయబడను. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడను. హఠాత్తుగా ఆయన భూనివాసుల నందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. జెఫన్యా 2వ అధ్యాయము. సిగ్గుమాలిన జనులారా కూడిరండి. పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గల వారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. గాజా పట్టణము నిర్జనమగును,
అష్కేలోను పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అష్డోదు వారు బయటికి పారదోలబడుదురు. ఎక్రోను పట్టణము దున్నబడను. సముద్ర ప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ. ఫిలిస్తీయుల దేశమైన కనాను, నిన్ను గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీయందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను లయము చేతును. సముద్ర ప్రాంతము గొర్రెల కాపురలు దిగు మేత స్థలమగను. మందలకు దొడ్లు అచ్చట నుండెను. తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా, అచ్చట వారు శేషించిన వారికి ఒక స్థలముండను. వారు అచ్చట తమ మందలను మేపుదురు. అస్తమయమున వారు అష్కేలోను ఇండ్లలో పండుకొందరు. మోయాబు వారు చేసిన నిందయు అమోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించరి. నా జీవముతోడు మోయాబు దేశము సొదొమ పట్టణము వలెను, అమ్మోను దేశము గొమొర్రా పట్టణము వలెను అగును. అవి ముండ్ల చెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును. నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందరు. నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించుకొందరు. కాబట్టి ఇశ్రాయేలుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించను. జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయనట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయను. యెహోవా వారికి భయంకరుడుగా ఉండను. కూషీయులారా, మీరును నా ఖడ్గము చేత హతులవుదురు. ఆయన ఉత్తరము దేశము మీద తన హస్తమును చాపి అషూరు దేశమును నాశనము చేయను. నీనేవే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయను. దానిలో పశువుల మందలు పండుకొనును, సకల జాతి జంతువులను గుంపులుగా కూడను. గూడబాతులను తుంబోతులను వారి ద్వారముల పై కమ్ముల మీద నిలుచును. పక్షుల శబ్దములను కిటికీలలో వినబడను. గడపల మీద నాశనము కనిపించను. వారు చేసుకొనిన దేవదారు కరపని అంతటిని యెహోవా నాశనము చేయను. నా వంటి పట్టణం మరి ఒకటి లేదని మరియు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయినే, మృగములు పండుకొను స్థలమాయినే అని దాని మార్గమున పోవు వారందరూ చెప్పుకొనుచు ఈసడించుచు పోపమ్మని శేషైగా చేదురు. జఫన్యా 3వ అధ్యాయము. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనదియు నగు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి అందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగులకుండా భక్షించు తోడేళ్ళు. దాని ప్రవక్తలు గుప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదీ లేదు. అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలను పాడగును. ఒకడైనా సంచరించకుండా వారి వీధులను పాడు చేసి ఉన్నాను. జనము లేకుండాను వాటి ఎందెవరను కాపురం ఉండకుండాను వారి పట్టణములను లయపరిచిన వాడను నేనే. దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేననుకుంటుని. గాని వారు దుష్క్రియలు చేయుట యందు అత్యాశ గలవారైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి. నేను లేచి ఎరపట్టుకొని దినము కొరకు కనిపెట్టి ఉండడి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను
పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోను. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుతురు. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలుగదు. దుఃఖితులకు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండ నిత్తును. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గల వారై అన్న పానములు పుచ్చుకొందరు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొను. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందరి సంతోషము చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు. నీ సంబంధులను నేను సమకూర్చేదను. వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు.